గుడ్ మార్నింగ్ చిచ్చాస్. ఆఫీస్ పోతారు అందరూ, సేఫ్గా పోండి. ఐపీఎల్ సీజన్ షురూ అవుతుంది, అందరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేనైతే మస్తు బుర్పర్గా ఎంజాయ్ చేసిన. నిన్న చూసిన మ్యాచ్ ఎట్లయిందో మీకు తెలుసు. పాపం గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఓవర్గా రన్స్ చేయడం వల్ల అయితే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో ఇవాళ ఎవరి మ్యాచ్ ఉందంటే 6th మ్యాచ్. ఈ మ్యాచ్ ఏదైతే ఉందో క్రూషియల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి ఈ రెండు టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ అయితే ఓడిపోయినాయి. సో ఎవరు గెలిచినా కానీ వాళ్ళకైతే పాయింట్స్ టేబుల్లో వాళ్ళు బోని కొడతారు. ఆ టీమ్స్ ఎవరెవరంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. మొన్న చూసాము కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీలో ఆడారు. లాస్ట్ టైం వీళ్ళు ఛాంపియన్స్ కూడా ఉన్నారు, బట్ వాళ్ళకైతే మంచి స్టార్ట్ అయితే రాలేదు. వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ వికెట్స్ తొందరగా కోల్పోవడం వల్ల ఒక కన్సిస్టెంట్ అంటే ఒక పెద్ద స్కోర్ అనేది వాళ్ళైతే నమోదు చేయలేకపోయారు. ఒక పక్కన మన సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన చిత్తుగా అని చెప్పలేం, కానీ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం కంబ్యాక్ చేయాలని చాలా గట్టిగా ఉంటారు. రాజస్థాన్ రాయల్స్ టీంలో కొంచెం లూపోల్స్ అయితే ఉంది. అదే కోల్కతా నైట్ రైడర్స్ టీంలో లూపోల్స్ ఏమీ లేవు. అంటే లూపోల్స్ ఏంటంటే ఇంజురీ కన్సర్న్స్ ఏమీ లేవు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి మాత్రం వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ ఫింగర్ ఇంజరీ వల్ల లాస్ట్ టైం కూడా రాలేదు, ఇంపాక్ట్ సబ్గా వచ్చి బ్యాటింగ్ అయితే ఇచ్చారు. సో ద సేమ్ ఈసారి కూడా అదే అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇంజురీ నుంచి తనైతే మొత్తం రికవరీ కాలేదు. ఒక పక్కన కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం వాళ్ళు టీం మొత్తం ఎవరు ఇంజురీ కన్సర్న్స్ ఏమైతే లేరు అదైతే ఉంది. సో మళ్ళీ వీళ్ళ టీం కూర్పు ఏముంటే వాళ్ళ టీం కూర్పు ఎలా ఉంటుంది, అసలు ఈ మ్యాచ్ ఎక్కడైతుంది ఏంటనేది ఈ వీడియోలో నాకు తోచింది చెప్తాను. సో బేసికల్గా ఇక్కడైతే ఏదైతే నడుస్తుందో, ఏ గ్రౌండ్లో అయితే ఈ మ్యాచ్ జరుగుతుందో అది గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియం. ఈ బరస్పరా క్రికెట్ స్టేడియం అయితే ఎలా అంటే ఇక్కడ లాస్ట్ టైం ఇప్పుడు ఒక ఐపీఎల్ మ్యాచ్ అయితే అయింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఒక మ్యాచ్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. సో అక్కడ మాత్రం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కింగ్స్ 11 పంజాబ్ చేతిలో ఓడిపోవడం అయితే జరిగింది. ఈ పిచ్ చూస్తే కనుక ఇక్కడ బ్యాటింగ్ యావరేజ్ ఫస్ట్ యావరేజ్ వచ్చేసి 198 అనమాట. ఇక్కడ బ్యాటింగ్ యావరేజ్ పిచ్ వచ్చేసి బ్యాటర్స్కి బాగానే ఉంటుంది. అది ఒక మంచి పిచ్ అని చెప్పాలి. కానీ ఏంటంటే బాగా చూసుకుని ఆడాలి. ఇష్టం వచ్చినట్టు కొడితే మాది లోయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇక్కడ డీసీ వాళ్ళు 142 ఫర్ ద 9 రన్స్కి ఏమో చేశారు అది. సో ఇక్కడ ఏంటంటే టాస్ గెలిచిన వాళ్ళు పక్కా ఇక్కడ బ్యాటింగ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆడిన 2 మ్యాచ్లలో కూడా ఇక్కడ బ్యాటింగ్ వాళ్ళే గెలవడమే జరిగింది. ఇక్కడ ఎక్కువ మ్యాచ్లు అయితే ఆడలేదు. సో దాని గురించి మనం ఈ పిచ్ మీద ఎక్కువ మనం అయితే చెప్పలేము. సో హెడ్ ఆన్ హెడ్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా ఎవరు మన రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 28 మ్యాచ్లు ఆడితే వాళ్ళు 14 వీళ్ళు 14 ఆడతారు. సో ఈవెన్గా ఉంది ఇద్దరికి. సో ఎవరు గెలిస్తే వాళ్ళు ఒక ముందంజలో ఉంటారనమాట. కోల్కతా వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ మాత్రం కొంచెం స్లోపీ అయింది. లాస్ట్ మ్యాచెస్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ దగ్గర నుంచి అదైతే ఉంది. వాళ్ళ టీం ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే నాకు తెలిసి వాళ్ళు ఒక్క చేంజ్ అయితే చెయ్యొచ్చు. అదే నాకు అనుకున్న చేంజ్ ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ టీంలో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఒక్కడేంటి స్పెన్సర్ జాన్సన్ తీసేసి నోకియాని తీసుకొచ్చే ఛాన్సెస్, మిగతా వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు. సో లాస్ట్ టైం చూసాం క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేశ్వర అయ్యర్, అంగరేష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, ఇంకా హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ కానీ నోకియా వీళ్ళిద్దట్లో ఒకళ్ళే ఉంటారు. వరుణ్ చక్రవర్తి, ఇంకా మిగతా వాళ్ళైతే ఎవరు ఇంపాక్ట్స్ ఆ ప్లేయర్ కింద చూసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైము వాళ్ళు ఆడిన ఆర్సీబీ మ్యాచ్లో వాళ్ళకి ఓపెనింగ్ వేసిన ఎవరు మన స్పెన్సర్ జాన్సన్ ఇంకా హర్షిత్ రాణా నుంచి ఎక్కువ స్వింగ్ రాలే కాబట్టి నోకియాని ట్రై చేసే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ క్యాప్టెన్ ఏంటంటే ఫోర్స్ఫుల్గా అజింక్య రహానే ఏంటంటే వరుణ్ చక్రవర్తిని అయితే పవర్ ప్లేలో తీసుకోవడం అయితే జరిగింది. ఒక పక్కన ఎవరు మన రాజస్థాన్ రాయల్స్ చూస్తుంటే కనుక వాళ్ళ బౌలింగ్ అయితే లాస్ట్ టైం అయితే ఫ్లాట్ సర్ఫేస్ మీద చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఫీల్డింగ్ చాలా స్లోపీ ఉండింది, ఫీల్డింగ్ ప్రాపర్గా చేయలేదు, క్యాచెస్ డ్రాప్ చేశారు, అంతా అయింది. బ్యాటింగ్ చూసుకుంటే కనుక ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఫస్ట్ 3 వికెట్స్ తొందరగా పడిపోయినా లైక్ ఎవరు మన యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, ఇంకా కెప్టెన్ రియాంక్ పరాగ్ తొందరగా పడిపోయినా. తర్వాత సంజు శాంసన్ ఇంకా ఎవరు మన ధూళి ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు లాస్ట్ స్లాగ్ ఓవర్స్లో అయితే మ్యాచ్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ షిమ్నార్ హిట్మాయర్ని పట్టుకున్నారు. బట్ హిట్మాయర్ మాత్రం ఇక్కడ మాత్రం
కొంచెం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ పిచ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఈ పిచ్ మనకి స్పిన్నర్స్కి బాగా ఫ్రెండ్లీ ఇస్తుంది. బట్ కొంచెం ఫస్ట్లో మాత్రం ఏంటంటే బౌలర్స్కి కొంచెం స్వింగ్కి లభించేటట్టే ఏదో ఉంటారు, షార్టర్ బౌండరీస్ ఉంటాయి. సో ఒక పక్కన కోల్కతా నైట్ రైడర్స్ చూస్తే వాళ్ళు ఎప్పుడు స్పిన్నర్స్కి ఎక్కువగా ఉంటారు. మిస్ట్రీ స్పిన్నర్ మన వరుణ్ చక్రవర్తి ఉన్నాడు వాళ్ళ దాంట్లో బైవర్. సో స్పిన్నింగ్ మాత్రం బాగానే వాళ్ళకి కావాలంటే మన రింకు సింగ్ కూడా స్పిన్ చేయగలరు. స్లో బౌలర్ వేసి ఆండ్రీ రసెల్ కూడా. సో షిమ్లా హిట్మేయర్ వరుణ్ చక్రవర్తి ఎట్లా ఆడతా అనేది ఒక క్రూషియల్ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టీం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే నాకు తెలిసి వాళ్ళు ఏమి చేంజెస్ చేయరు. నేను అనుకున్నది ఒక్కటి ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళ దాంట్లో చెప్పిన దాంట్లో ఏంటంటే మహేష్ వాళ్ళ దాంట్లో ఒక మన శ్రీలంక హసరంగా ఉన్నారు. హసరంగాని తీసుకొస్తారా అంటే చెప్పలేము. ఎందుకంటే హసరంగా ఇంకా తీక్షణ ఇద్దరు ఆడతారంటే మళ్ళీ 4 ఫారినర్స్ రూల్ వస్తుంది కాబట్టి అది కూడా చెప్పలేము. సో ప్రాబబ్లీ 11 ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఏమంటే సేమ్ ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ కిందకు వస్తాడు. తనైతే టీంలో ఉంటాడు బికాస్ ఆఫ్ ఫింగర్ ఇంజరీ. దాని తర్వాత రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధూజరల్ వికెట్ కీపర్ లాస్ట్ టైం చాలా అద్భుతంగా ఆడాడు. షిమ్లా హిట్మేయర్, నెక్స్ట్ శుభం దుబే చూసాం లాస్ట్కి వచ్చి బాగా కొట్టాడు. అతను ఏంటంటే అతని షాట్స్ చాలా కష్టంగా కొడతా అనుకుంటా కానీ బట్ షిమ్లా హిట్మేయర్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడు. జాఫా ఆర్చర్ లాస్ట్ టైం చాలా చెత్త రికార్డ్ అయితే చూశాడు. 73 రన్లు ఇచ్చాడు. సో తను కంబ్యాక్ ఇవ్వాలని చాలా ఆశగా కోరుకుంటాడు. సో జాఫా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫజల్ అఖ్తర్ ఫారూఖీ. నాకు తెలిసి వాళ్ళైతే ఒక్క సేమ్ స్క్వాడ్తో వెళ్ళొచ్చు, ఎందుకంటే బాగానే ఉంది. కమింగ్ బ్యాక్ టు కింగ్స్ లెవెన్ పంజాబ్, ఇంతకుముందు చెప్పినాడు క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, రహానే కూడా లాస్ట్ టైం బాగా ఆడాడు. అది సో ఏది మన కీ బ్యాటిల్స్ ఎవరైతే ఉంటాయంటే నాకు తెలిసినంత వరకు షిమ్లా హిట్మేయర్ వర్సెస్ మన వరుణ్ చక్రవర్తి అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్కి ఒకటి ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ టైం ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ కృణాల్ పాండ్యా స్పిన్నర్ వచ్చి మన కోల్కతా నైట్ రైడర్స్ మిడిల్ ఆర్డర్కి బాగా ఇబ్బంది పెట్టారు. సో రాజస్థాన్ రాయల్స్ వారు ఏమైనా కుమార్ కార్తికేయన్ని స్క్వాడ్లో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే తను కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్, ముంబై ఇండియన్స్ కాను కూడా చాలా అద్భుతంగా ఆడాడు. సో అదొక్క ఛాన్స్ అయితే ఉంది. తను ఎవరి ప్లేస్లో వస్తాడు అని అనుకుంటే కనుక నాకు తెలిసి అయితే తను మన తుషార్ దేశ్పాండే ప్లేస్లో అయితే రావచ్చు, లేదా ఇంపాక్ట్ సబ్ అదే ఇంతకుముందు చెప్పినట్టు సంజు శాంసన్ని కనుక ఇంపాక్ట్ సబ్ అయితే చేయొచ్చు. ఇది నాకు అనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ బ్యాటింగ్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. సో ఒక మంచి ఫీస్ట్, నిన్న మ్యాచ్ ఎట్లయిందో అట్లా ఒక మంచి ఫీస్ట్ ఉండి మన ఐపీఎల్ లవర్స్, ఎస్పెషల్ క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకున్నాను. నేను చెప్పే కంటెంట్ కానీ నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.